నా పేరు నారాయణప్ప. నార్పల గ్రామము, నార్పల మండలము. ఇక్కడ ఈ ఋష్యశృంగుని కొండ మీద భాగవత సప్తాహమునకు ఇచ్చేసినాము. ఇంతకు మునుపు కూడా ఈ కొండ మీదకి చాలా తూర్లు మేము కరోనాలో ఇక్కడ వచ్చి భగవద్గీత పారాయణములు ఒక 5-6 తూర్లు అంటే చేసింటాము. ఇప్పుడు కూడా ఈ కొండ యొక్క మహత్యము, ఈ ఋష్యశృంగుని యొక్క గొప్పతనము, ఈయన చాలా మహిమాన్వితుడైనటువంటి మహానుభావుడు. ఈయన విభాండక మహర్షి కుమారుడు. త్రేతాయుగము నాడు దశరథ మహారాజు ఆయన పుత్రులు లేనప్పుడే ఆయనకు పుత్రకామేష్టి యాగము జరిపించినటువంటి మహనీయుడు. ఇటువంటి మహానుభావుడు ఇక్కడ వెలసి ఈ ప్రదేశము ఆనాడు దండకారణ్యము అని, ఇక్కడ ఊర్లు అనేటటువంటివి అప్పుడు చాలా తక్కువగా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఈ కొండను, ఈ మలను శృంగుని మల అనే పేరు వెలసి ఉన్నది. ఆ శృంగుని మలనే ఈనాడు సింగనమలగా వెలసి ఉన్నది. ఈ సింగనమలకు సమీపమున ఈ కొండ మీద ఈ మహానుభావుడు, మరి ఆ విభాండక మహర్షి కుమారుడు త్రేతాయుగము నాడు ఇక్కడ వెలసినటువంటి చరిత్ర కలిగినటువంటి మహనీయుడు. ఈయనను అంగరాజ్యములో రోమపాద మహర్షి అక్కడ క్షామము ఏర్పడినప్పుడు ఇక్కడ నుండి ఆ రోమపాద మహర్షి, ఆ అంగరాజ్యమునకు రోమపాదుడు ఇక్కడ నుండి ఆయన పిలిపించుకున్నాడు అన్నమాట. ఆయన ఏ విధంగా అంటే, ఇక్కడ వచ్చినప్పుడు ఆయన ఈ అరణ్యములో, ఆనాడు దండకారణ్యము కాబట్టి ఈ అరణ్యములో ఫలములు మాత్రమే, కాయలు తిన్నుటూ ఆయన యొక్క చర్యను, ఆయన యొక్క జ్ఞానాన్ని, మహానుభావుడు ఆయన చాలా ఋషి మహాత్ముడు. వాళ్ళ తండ్రి మార్గములోనే, దైవ మార్గములో, యోగ మార్గములో ఇక్కడ ధ్యానానికి అనుగుణమైనటువంటి ప్రదేశముగా ఈ స్థలములో, ఈ గుహయందు ఆయన ధ్యానము చేసుకుంటూ ఇటువంటి ఈ కొలనల్లో వారు స్నానమాచరిస్తూ నీళ్ళు అవన్నీ వీటిని అక్కడ జీవనము లేదు కాబట్టి, ఆనాటి త్రేతాయుగము నాటి చరిత్ర కాబట్టి, ఆనాడు ఆ రోమపాద మహర్షి ఆ అంగరాజ్యములో చాలా కరువు కాటకము ఏర్పడ్డది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి విద్వగ్నులను ఆ రోమపాద మహారాజు, ఏమయ్యా, మనకు ఈ క్షామ నివృత్తికి ఏకైక మార్గము ఏమైనా మాకు విన్నవించగలరా అని ఆ రాజు విద్వగ్నులను అడిగినప్పుడు, ఆ పండితోత్తములైనటువంటి వాళ్ళు, అయ్యా, దండకారణమిలో ఆయన ఋష్యశృంగుడు ఉన్నాడు, విభాండక మహర్షి కుమారుడు, ఆయనను ఇక్కడ భూమి మీదకి తీసుకొని వస్తే ఈ క్షామం నివారణకు ఏకైక మార్గము అదేను అని ఆ విద్వగ్నులు, మహాత్ములు ఆ రాజుకు విన్నవించినారు. అప్పుడు ఆయన ఆలోచించి, ఇంతకు ముందుగానే మనకు ఈయన చెప్పినట్లుగా ఆ భోగము వాళ్ళను పిలిచి వాళ్ళతో అక్కడ పిండి పదార్థములను వాళ్ళతో పంపి ఇక్కడికి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి చూస్తే మమ్మల్ని శపిస్తాడేమో అనే భయోత్పాతము చేత ఆయన లేనప్పుడు మాత్రమే ఈయనకు సమీపమునకు వచ్చి ఉన్నారు. అటువంటి సన్నివేశములో వాళ్ళతో సన్నిహితంగా వాళ్ళు ఈయన్ను సన్నిహితము చేసుకోవాలంటే, ఆయన వస్తాడు అన్న సమయంలో ఎక్కడో బండల కింద దాచిపెట్టుకుండేది. వాళ్ళ తండ్రి లేనప్పుడు వాళ్ళను చూసి ఆయన ఏమనుకున్నాడు, నాకు ఒక కొమ్ము ఉంటే వీళ్ళకు 2 కొమ్ములు ఉన్నాయి అని అనుకున్నాడు. ఎందుకంటే జనసమూహములో లేనటువంటి మహానుభావుడు, కేవలము దైవమును మాత్రమే చింతిస్తూ దైవధ్యానము యందు తన స్థితిలో తానున్నటువంటి మహాత్ముడు ఈయన. అటువంటి మహానుభావుణ్ణి ఆ భోగము వాళ్ళు వచ్చి ఆ స్త్రీలు, ఈయనకు ఒక కొమ్ము ఉంటే ఆయనకు 2 కొమ్ములు, వాళ్ళకు 2 కొమ్ములు ఉన్నాయి అనేది వాళ్ళ తండ్రికి చెప్పినాడు. నాన్న, ఇక్కడ ఏదో ఒక జంతువులు వచ్చినాయి, నాకు ఒక కొమ్మే ఉంటే వాటికి 2 కొమ్ములు ఉన్నాయి అని చెప్పినాడంట. అప్పుడు ఆయన తన దివ్య దృష్టితో చూసి, చాలా ఇల్లు మానవులు ఉంటారు, మానవులు మనల్ని కిందికి పడవేయడానికి వాళ్లకు లోబడకుండా నీ స్థితిలో నీవు నాయనా, వాళ్లకు లొంగవద్దు అని కుమారునికి సూచించినాడు.
అని ఆయన పోయినప్పుడు వాళ్ళు తీసుకొచ్చినటువంటి పదార్థములను అక్కడ బండ మీద పెట్టేది, అవి తీసుకొని వాళ్ళు తినేది. ఇవేంటివో తినేటివి అని వాళ్ళు తీసుకొని తింటే ఈయన అది పోయి తీసుకొని తిని ఆ రుచిగా ఉన్నాయి కాబట్టి ఆ రుచిని చూసి ఇవి ఏంటివి అన్నాడు. మా ఆశ్రమానికి వస్తే ఇంతకంటే మహోన్నతమైనటువంటివి, మేము కూడా గృహస్థాశ్రమము, ఇక్కడ ఇది సన్యాసాశ్రమం అయితే వాళ్ళు గృహస్థాశ్రమముగా ఈయనకు మలుపుకోవడానికి వాళ్ళు మా ఆశ్రమానికి వస్తే ఇంకా మహోన్నతమైనటువంటి మీకు పిండి వంటలు లభిస్తాయి, ఇంతకంటే రుచికరమైనటువంటివి అని కూడా చెప్పినారు. అప్పుడు ఆయన్ను ఇక్కడ నుండి అంగరాజ్యమునకు, ఈనాడు విదర్భకు నుండి విడిపోయినటువంటి మన మహారాష్ట్రలో ఉన్నటువంటి ఆ ప్రదేశముగా చరిత్రలలో చెప్పుకొస్తాము మనము. మన భారతదేశము సువిశాలమైనటువంటి దేశము. అప్పుడు ఆ అంగరాజ్యము లేకపోయి ఈయన ఎప్పుడైతే ఆ పాదము ఆ భూమి మీద పెట్టినాడో అక్కడ సస్యశ్యామలమై నెలకు 3 వర్షములు కురుస్తూ ఒక్కసారి పంట పెడితే 2 తూర్లు 3 తూర్లు కూడా పంటలు పండినాయి. అటువంటి మహనీయుడు, మహిమాన్వితుడు, మహామహిమాన్వితుడైనటువంటి ఈ ఋష్యశృంగుని యొక్క చరిత్రను, ఎందుకంటే మనం ఈ కలియుగములో అటువంటి వాళ్ళను వర్ణించడానికి మనకు చాలదు. అటువంటి మహానుభావుడు మరి అక్కడ ఉండి దశరథ మహారాజుకు ఆ రోమపాదుని దగ్గర అక్కడే పోయిన తర్వాత రోమపాదుని దగ్గర దశరథ మహారాజుని కూతురును ముందు శాంత అనే ఆమె పుట్టి ఉంటుంది, ఆమెను ఈయనకు ఇచ్చింటాడు. బంధుత్వం వివాహం చేసిన తర్వాత మరీ కొంతకాలమునకు దశరథ మహారాజుకు పుత్రులు లేని నెపమున పుత్రకామేష్టి యాగము యజ్ఞకర్తగా ఉండి జరిపించినటువంటి మహానుభావుడు ఆ యజ్ఞము నుండి వచ్చినటువంటి ఆ అమృత భాండాన్ని దశరథ మహారాజుకిచ్చి, రాజా నీ భార్యలకు 3కి ఈ ప్రసాదమును సమానంగా పంచి ఇవ్వు అని చెప్పినటువంటి మహానుభావుడు ఈ ఋష్యశృంగ మహర్షి. ఈయన యొక్క చరిత్ర అనంతము, ఎందుకంటే చాలా గొప్ప మహిమాన్వితుడైనటువంటి ఈ మహానుభావుని చరిత్ర రామాయణములు కూడా వస్తుంది. మరి అటువంటి మహనీయుడు ఈ కొండకు వచ్చేసి భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రదేశమును, ఇక్కడ ఉన్నటువంటి అక్కమ్మ గారి కొలనులో ఈ నీళ్లను త్రావినా కూడా, నీళ్లను పోసుకొని త్రావినా శరీరమునకు పట్టిన జబ్బులు కానీ, శరీరము ఆరోగ్యము మనకు ఆరోగ్యము కూడా చాలా అద్భుతంగా ఉంటుందని మహాత్ములు పెద్దలు కొందరు ఇక్కడ చేసినటువంటి వాళ్ళు చెప్పగా మనం విన్నాము. ఈ కొండకు విచ్చేసి భాగవతం జరుగుతుంది. ఈ 7 రోజులు అందరూ కూడా ఈ ఋష్యశృంగుని కొండకు విచ్చేసి ఈ భాగవతమును విని ఈ ఋష్యశృంగుని యొక్క అనుగ్రహమునకు, ఆ వాసుదేవుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొంది మానవ జన్మను చరితార్థము చేసుకోగలరని మరీ విన్నవించుచున్నాము.